హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ చాలామంది ఏదైనా టెక్ వీడియోస్ కానీ ఏదైనా రెగ్యులర్గా కంటెంట్ చేయంటున్నారు. టెక్నికల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబర్స్ మనకి చాలా తక్కువ ఉన్నారు. మీకు కావాల్సిన డౌట్స్ అన్ని కామెంట్స్లో పెడితే ఖచ్చితంగా ఆ వీడియోని సెర్చ్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మంచి ఎక్స్ప్లెనేషన్ తోటి వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతం అయితే మనకి ఒక మంచి ఫొటోస్ని దాని కట్అవుట్ లాగా మార్చి అదే కట్అవుట్ని స్టాచ్యూ లాగా చేసి ఆ స్టాచ్యూకి తయారు చేస్తూ ఉంటే మనకు కూడా ఒక కట్అవుట్ ఉంటే బాగుండు మన పేరు మీద మన ఫోటో మీద అని చాలామందికి అనిపిస్తుంది, ఒక చిన్న డ్రీమ్ లాగా. ఇప్పుడు అలాంటిదే మనకి ఇష్టమైన మన సొంత ఇమేజ్ అయినా మన ఫేవరెట్ పర్సన్, ఒక హీరో, ఏదైనా సెలబ్రిటీ అయినా కూడా ఆ పర్సన్ ఫోటోని ఒక స్టాచ్యూ లాగా చేసి స్టాచ్యూ చేస్తున్నట్టు, తర్వాత ఆ స్టాచ్యూ కదిలేలాగా కూడా చేయొచ్చు. ప్రజెంట్ ఏఐ అలా చేసింది, ఏఐ టెక్నాలజీ వీడియోస్. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసి మనకు నచ్చిన ఏదైనా సెలబ్రిటీ పేరు టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫేవరెట్ పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్ హెచ్డి ఇమేజెస్ అని సెర్చ్ చేస్తున్నాను. మనకు స్టాండింగ్ పిక్స్ కావాలి, ఎందుకంటే కట్అవుట్స్కి స్టాండింగ్ పిక్స్. ఓకే, ఇది తీసుకుంటున్నాను. ఇప్పుడు హీరో పవన్ కళ్యాణ్ హెచ్డి పిక్ అనేది నేను డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ఇదే పిక్ని ఎగ్జాక్ట్ అలా కాకుండా స్టాచ్యూ రూపంలో కన్స్ట్రక్షన్ లాగా మనం కన్వర్ట్ చేయాలి కాబట్టి చాట్‌జీపీటీని ఓపెన్ చేయాలి. చాట్‌జీపీటీ అనేది మనం ఏ పిక్ పెట్టినా ఏ డౌట్స్ ఒక గూగుల్ లాగా మనల్ని ఇచ్చేస్తుంది. సో దట్స్ వై ఫోటో పెట్టి నేను ఒక ప్రాంప్ట్ పెడుతున్నాను. ఈ ప్రాంప్ట్ అనేది మళ్ళీ కామెంట్ సెక్షన్లో పెడతాను. టెక్స్ట్ 1 అని పెడతాను. టెక్స్ట్ 1 అంటే ఫస్ట్ ఇది. ఈ పిక్ చాట్‌జీపీటీలో పెట్టి మీరు చదవండి, టెక్స్ట్ కూడా చదవండి, మీకే అర్థమవుతుంది. ఏం లేదు, ఈ ఫోటోని ఒక స్టాచ్యూ రూపంలో చేసి ఆ స్టాచ్యూని ఒక వర్కర్స్ ఆ స్టాచ్యూని తయారు చేస్తున్నట్టు ఒక మెయిన్ రోడ్డు మీద ఆ ఎక్స్ప్లెనేషన్తో టెక్స్ట్ ఉంది. ఫోటో వచ్చాక మీకే అర్థమవుతుంది. చాట్‌జీపీటీ అని కాదు, గూగుల్ జెమినీ యాప్స్ ఉంటాయి, ఏ యాప్స్ ఇప్పుడు చాలా ఉన్నాయి. మీరు చాట్‌జీపీటీలో చేసుకుంటే ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది పిక్ అని చెప్తున్నాను. ఇక ఫైనల్లీ క్లారిటీగా వచ్చింది వీడియో, చూడండి. మంచిది, ఒక కట్అవుట్ లాగా హెచ్డి ఫోటో వచ్చింది. హ్యాండ్ దగ్గర చూడు, ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు, చేతిలో గన్ను, ఆ షర్టు లుకింగ్ మొత్తం అదొక స్టాచ్యూనే తయారు చేస్తున్నట్టు, పక్కన మనుషులు. ఎగ్జాక్ట్ ఇది ఒక రియల్ ఇమేజ్లా ఉంది ఫోటో. ఇలా మనం ఈ సెలబ్రిటీస్ పిక్ అనే కాదు, గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని మనం అప్లోడ్ చేసి ఈ టెక్స్ట్ ప్రాంప్ట్ అనేది ఇచ్చేసినాం అనుకో, చాట్‌జీపీటీ కానీ గూగుల్ జెమినీ కానీ ఇస్తే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఉన్న వీడియోని మనం ఒక వీడియో కూడా చేయొచ్చు. ఈ ఉన్న ఫోటోని మనం ఒక వీడియో కూడా చేయొచ్చు. అప్పుడు ఫస్ట్ ఫోటోని సేవ్ చేయండి గ్యాలరీలో. మీ యానిమేషన్కి వీడియో కావాలి కాబట్టి చాట్‌జీపీటీని అడుగుదాం. మనకు ఈ ఫోటో మీద కొంచెం ఒక వీడియో కావాలి కాబట్టి మనం చాట్‌జీపీటీనే సజెషన్ అడుగుదాం. టైప్ చేస్తున్నాను, చూడండి. మేడ్ యానిమేషన్ ప్రాంప్ట్ బేస్డ్ ఆన్ దిస్ ఇమేజ్ టైప్ చేస్తే సంథింగ్ ఏదైనా టెస్ట్ రావచ్చు. హైపర్ రియలిస్టిక్ సినిమాటిక్ యానిమేషన్ ఆన్ ద స్టాచ్యూ దాకా. ఇది కూడా చూడండి, ఇప్పుడు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చిండు, హైపర్ రియలిస్టిక్ సినిమాటిక్ యానిమేషన్ ఆఫ్ జెయింట్ అని. దీని మీద వాడే వీడియో ఇచ్చిండు. మనం ఏంటి ఫోటో మీద మనం కొంచెం వీడియో అడిగాము, వాడే ప్రాంప్ట్ ఇచ్చాడు. ఇదే మనం కాపీ పేస్ట్ చేస్తే వీడియో అనేది కొంచెం రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదనే టెక్స్ట్ అనే కాదు, మనకు నచ్చిన ఎలా ఇప్పుడు ఆ పర్సన్ వాకింగ్ చేస్తున్నాడు లేదా రన్నింగ్ చేయొచ్చు, ఇలా ఏం చేసినా సరే ఆ వీడియో రన్ అవుతుంది. దీనికి ఇంకో సపరేట్ వెబ్సైట్ ఉంది వీడియో రన్ కానికి, labs.google.com. ఫస్ట్ అయితే మనం ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకుందాం. కాపీ చేసుకున్న తర్వాత కొడతాను labs.google.com. ఇది వచ్చింది కదా, ఈ సైట్ వెళ్ళిన తర్వాత మన జీమెయిల్ తోటి లాగిన్ చేసుకోవాలి. క్రియేట్ విత్ ఫ్లో ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. మళ్ళీ క్రియేట్ విత్ ఫ్లో క్లిక్ చేయండి.
న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఈ న్యూ ప్రాజెక్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకు ప్రాంప్ట్ అడుగుతుంది, టెస్ట్ అడుగుతుంది. ఫ్రేమ్స్ టు వీడియో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అనేది మనం అప్లోడ్ చేస్తాం. ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ వచ్చింది కదా, ఇది క్లిక్ చేయండి. అప్లోడ్ చేస్తున్నాను. ఇగో ఫోటో అనేది గ్యాలరీలో ఉంది. ఈ పిక్ అనేది మనం తీసుకొని ఎగ్జాక్ట్ ల్యాండ్స్కేప్ ఆప్షన్ కూడా ఉంది. ల్యాండ్స్కేప్ అంటే హారిజాంటల్ షేప్లో ఉంటుంది, పోర్ట్రేట్ అంటే స్ట్రైట్గా ఫోటో వస్తుంది వర్టికల్ షేప్లో. సో ఫోటో అనేది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని క్రాప్ అండ్ సేవ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఒక టెస్ట్ పెడదాం. ఇంతకుముందు ChatGPT దగ్గర మనం వీడియోకి ప్రాంప్ట్ అడిగాం కదా, యానిమేషన్ ప్రాంప్ట్ అని ChatGPT వాడే ఇచ్చాడు. సో అదే టెస్ట్ని మనం కాపీ చేసుకుందాం. ఇక్కడ వాడు టెస్ట్ ఇచ్చాడు, ఇదే టెస్ట్ని మనం కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే వీడియో ఇస్తాడు. ఈ ChatGPT దగ్గర నేను కాపీ చేస్తున్న టెస్ట్ ఈ టెస్ట్ ఎక్కడ కాపీ చేశానంటే ఇదే మనం వాడిని అడిగాను కదా, మీడియా యానిమేషన్ ప్రాంప్ట్ బేస్డ్ ఆన్ దిస్ ఇమేజ్ అని ప్రాంప్ట్ ఇచ్చాడు. ఇదే టెస్ట్ నేను కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కొంచెం టైం పడుతుంది ఆ వీడియోకి. ఆ ఫోటో అప్లోడ్ చేసి ఆ ప్రాంప్ట్ కూడా అప్లోడ్ చేశాను. వీడియో ఇస్తాడు మనకి ఇప్పుడు. ఒక 1 minute కానీ 30-40 seconds కానీ కొంచెం వెయిట్ చేస్తే వీడియో వస్తుంది. సో ఫైనల్గా వీడియో వస్తుంది. ఇప్పటి నుంచి నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మన ఛానల్కి మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి రేటింగ్ వస్తుందని, సబ్స్క్రైబర్స్ మాత్రం ఇంక్రీజ్ అవ్వట్లేదు. కొంచెం సబ్స్క్రైబర్స్ సపోర్ట్ కావాలి. అది ఉంటే వీడియోస్ అన్నీ రెగ్యులర్గా మంచిగా టెక్నికల్గా డౌట్స్ ఉన్న మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫైనల్గా వీడియో వచ్చేసింది. బాగుంది, చాలా బాగుంది. చూడండి ఒకసారి. చూడండి వీడియో మంచిగా ఒక సెంట్రల్ ఒక చౌరస్తా మీద ఒక ఒక ఏదైనా పర్సన్, సెలబ్రిటీ ఎవరైనా మనకి ఇష్టమైన వ్యక్తిలాగా ఒక కటౌట్ పెట్టి స్టాచ్యూ తయారు చేస్తున్నట్టు జనాలు చేస్తున్నారు. ఎవరు పబ్లిక్ వాళ్ళు బిజీగా వాళ్ళు వెళ్తున్నారు ఒక మెయిన్ రోడ్ మీద. చూడడానికి చాలా రియలిస్టిక్ ఉంది కదా. ఇదే ఫోటో మన సొంతంగా మనం కూడా ఓన్గా పెట్టుకోవచ్చు, గ్యాలరీలో పిక్ డౌన్లోడ్ చేసి నేను చెప్పాను. సో ఇంకా మీకు ఎలాంటి ఏదైనా వీడియో కావాలన్నా ఫ్రీ ఇమేజెస్, ఫ్రీ AI వీడియోస్ ఎడిట్ చేయడం, ఇంకా మనకు సబ్స్క్రైబర్స్ కావాలి. అండ్ థ్యాంక్ యూ. కామెంట్ సెక్షన్లో పెడతాను. కన్స్ట్రక్షన్లో అవుతున్న పిక్కి నేను టెస్ట్ 1 అని ప్రాంప్ట్ ఇస్తాను. టెస్ట్ 2 అనే ప్రాంప్ట్ ఇంకోటి, అది వీడియో జనరేట్ అవ్వడానికి పెడతాను. ఆ తర్వాత మీకు నచ్చినది ఎలా నచ్చితే అలా మీరు ఓన్గా కూడా టెక్స్ట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. జై హింద్.